కాళేశ్వరం కమిషన్ నివేదికకు ఇక తుదిరూపు దిద్దుకోబోతుందంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణలో గులాబీ బాస్ కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి తద్వారా కేసీఆర్ను విచారించడం ద్వారా పూర్తి నివేదిక సిద్ధం చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. వారం రోజుల్లోగా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ను విచారించకుండా ఏకపక్షంగా కమిషన్ నివేదిక సిద్ధం చేసినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ను ఖచ్చితంగా విచారిస్తేనే బాగుంటుందనే అభిప్రాయానికి భావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో మరొక 2 నెలల పాటు కమిషన్ను ప్రభుత్వం పొడిగించినట్టుగా తెలుస్తోంది. ఏకపక్షంగా రిపోర్ట్ ఇస్తే కేసీఆర్ అండ్ టీం కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో కేసీఆర్ చెప్పినట్లు నడుచుకున్నామని ఇప్పటికే అధికారులు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఇక కేసీఆర్ విచారణ తథ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ విచారణ టాక్తో ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ వర్గాలకు కూడా ఆందోళన వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ నివేదిక తుది దశకు చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తుది నివేదిక ఇప్పటికే సిద్ధమవ్వగా 1-2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు తెలుస్తుంది. సరిగ్గా ఇదే టైంలో మరొక 2 నెలలు కమిషన్ గడువు పొడిగించడం రాజకీయ అలాగే నీటిపారుదల శాఖ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కాళేశ్వరం బరాజుల నిర్మాణాల్లో కీలక భూమిక పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాకే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరున కమిషన్ గడువు ముగినుంది. కేసీఆర్తో పాటు గత సర్కారులో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటలను విచారించకుండానే కమిషన్కు లభించిన పత్రాల ఆధారంగా వారి పాత్ర నిర్ధారిస్తూ నివేదికను వారం రోజుల్లోపు ఇవ్వాలని కమిషన్ యోచించింది. అయితే ఈ నెల 22వ తేదీ తర్వాత నివేదిక ఇచ్చేయాలని కమిషన్ ఇదివరకే సంకేతాలు ఇచ్చింది. కానీ అకస్మాత్తుగా కమిషన్ విచారణ గడువును జూలై 31 దాకా పొడిగిస్తూ సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తిపై అభియోగాలు నమోదు చేస్తున్నప్పుడు ఆ అభియోగాలపై ఆ వ్యక్తి సంజాయిషి చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని సహజ న్యాయ సూత్రాలు చెప్తున్నాయి. దాంతో ఆ న్యాయ సూత్రాలను అనుసరించి కేసీఆర్ను విచారణకు పిలిచి ఆయన అభిప్రాయాలు తీసుకున్నాకే ముందుకు వెళ్లాలని కమిషన్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు కేసీఆర్కు కమిషన్ సమన్లు పంపించే అవకాశాలున్నాయి. పంపాక వారం రోజుల్లోపు హాజరు కావాలని కోరే అవకాశం కూడా ఉంది. అయితే కాళేశ్వరం బరాజుల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పాత్ర ఉందంటూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన అధికారులు కమిషన్కు చెప్పినట్టు తెలుస్తుంది. బరాజీల ఖరారు, స్థలాల మార్పు, నీటి నిల్వ విషయాలని కేసీఆర్ సూచించిన విధంగానే తాము చేసినట్లు వివరించినట్టు తెలుస్తుంది. సో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతోనే తాము పనులు చేశామని నీటిపారుదల శాఖ అధికారులు కమిషన్ ముందు అంగీకరించారు. దీంతో కాళేశ్వరం డ్యామేజ్కి కేసీఆర్ ప్రధాన బాధ్యుడని తుది నివేదిక సిద్ధమైంది. నేడో రేపో ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ వివరణ తీసుకోకుండా నివేదిక రూపొందించడం ఏకపక్షం అవుతుందని భావించిన కమిషన్ ఆయన వాదనలు తీసుకున్నాకే తుది నివేదిక ఫైనల్ చేయాలని భావిస్తోంది. ఒకవేళ కేసీఆర్, హరీష్ రావు, ఈటల వాదనలు వినకుండా ఏకపక్షంగా రిపోర్టు ప్రభుత్వానికి అంతే వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. సహజ న్యాయ సూత్రానికి విరుద్ధంగా తమ వాదనలు వినకుండా తమను దోషులుగా పరిగణించడంపై అభ్యంతరం వ్యక్తం చేసే ఛాన్స్ లేకపోలేదు. దాంతో ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చి వారి వాదనలు కూడా వినాలని కమిషన్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 నెలలు కమిషన్ గడువు పొడిగించిందని అధికార వర్గాలు అంటున్నాయి. 1-2 రోజుల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 22వ వరకు రాష్ట్రంలో ఉండబోతున్నారు. అంతలోపే ముగ్గురికి నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. కొంత సమయం ఇచ్చి వచ్చే నెలలో వారిని విచారించే ఛాన్స్ ఉంది. గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో మాదిరిగా వ్యవహరిస్తే ఇన్నాళ్ళు చేసిన విచారణ అంతా బూడిదల పోసిన పన్నీరుగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ఇప్పటివరకు వారికి నోటీసులు ఇవ్వడానికి కమిషన్ ఆలోచించినట్టు తెలుస్తుంది. కాగా సహజ న్యాయ సూత్రాన్ని విస్మరిస్తే పెద్ద సమస్య వస్తుందని భావించి నిపుణులు సూచించడంతో నోటీసులు ఇచ్చి విచారించాలనే నిర్ణయానికి వచ్చింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లపై విచారణ జరిపిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కూడా కేసీఆర్కు సమన్లు పంపించి మీ మీద ఫలానా వ్యక్తులు ఆరోపణ చేశారు, వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి మీకు అవకాశం ఇస్తున్నామంటూ ఆయన సమన్లు పంపించారు. అయితే విచారణ పూర్తి కాకుండానే దోషిగా ప్రకటించేలా జస్టిస్ నరసింహారెడ్డి ప్రకటన చేశారంటూ కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు తెలిపి ఆయన్ను విచారణ నుంచి తప్పించింది. ఈ క్రమంలో విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ నిర్మాణాలపై కేసీఆర్ సమర్థిస్తూ రాసిన లేఖరే ఆయన అభిప్రాయాలుగా పరిగణలోకి తీసుకున్నారు. దీంతో మొత్తం మీద
ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణలో కూడా ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని విచారణ సాగించబోతున్నారు. ఇంకా కేసీఆర్ను విచారించకుండా నివేదిక కరెక్ట్ కాదనే భావనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఏకపక్షంగా రిపోర్ట్ ఇస్తే కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వారిని విచారించే పూర్తి నివేదిక సిద్ధం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.